హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్యాక్ నెక్కి నెట్ క్లాత్ ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దాము. మనం వర్క్ చేసుకునే బ్లౌజ్ మీద ఈ విధంగా బ్యాక్ నెక్ అనేది డ్రా చేసుకుని దానిపైన నెట్ క్లాత్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రా చేసిన ఈ నెక్ కంటే కూడా 4 సైడ్స్ కూడా కొంచెం ఎక్కువ క్లాత్ ఉండేటట్లు ఇక్కడ నెట్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెట్ క్లాత్ని నెక్ దగ్గర ఈ విధంగా పెట్టుకోవాలి, ముడతలు లేకుండా ఇలా పెట్టుకోవాలి. తర్వాత మనం వర్క్ చేసుకునేటప్పుడు ఈ నెట్ క్లాత్ కదలకుండా దీనికి 4 సైడ్స్ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు ఇక్కడ టైలరింగ్ మిషన్ ఉంటే కనుక ఇక్కడ 4 సైడ్స్ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మిషన్ లేకపోతే కనుక మనం నీడిల్తో ఒక లైన్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను కాటన్ థ్రెడ్తో ఒక లైన్ చైన్ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మనం చైన్స్ కొంచెం పెద్ద పెద్దవే వేసుకున్నా పర్వాలేదు. తర్వాత మనము ఈ స్టిచ్ రిమూవ్ చేసేస్తాం కాబట్టి స్టిచ్ వేసుకునేటప్పుడు ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఇలా మనము సరి చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా అవుట్లైన్ వేసుకుంటే మనకి వర్క్ చేసుకునేటప్పుడు ఈ నెట్ క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్ దగ్గర జరీ థ్రెడ్తో ఒక లైన్ చైన్ స్టిచ్ చేస్తున్నాను. జరీ థ్రెడ్తో వేసుకోవచ్చు, లేదంటే సిల్క్ థ్రెడ్తో అయినా వేసుకోవచ్చు. ఇట్లా యూ షేప్ కానీ లేదంటే స్క్వేర్ షేప్ కానీ మనం బ్యాక్ నెక్ పెట్టుకుని దానిపైన నెట్ క్లాత్ అటాచ్ చేసుకుంటే పైన ఈ విధంగా హై నెక్ అనేది పెట్టుకోవాలి. హై నెక్ పెట్టుకుని ఇట్లా మొత్తం నెక్ అంతా ఈ విధంగా ఫస్ట్ ఒక లైన్ చైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఈ నెట్ క్లాత్ అనేది జారిపోకుండా ఉండాలి, స్టిఫ్గా ఉండాలి అంటే మనము నెట్ క్లాత్ మీద ఏదైనా వర్క్ చేసుకున్నా కూడా కొంచెం హెవీగా వర్క్ చేసుకున్నా కూడా నెట్ క్లాత్ జారిపోకుండా స్టిఫ్గా ఉండాలి అంటే ఈ చైన్ స్టిచ్ మీద జిగ్జాగ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా జిగ్జాగ్ స్టిచ్ వేసుకుంటే మనకి నెట్ క్లాత్ అనేది జారిపోకుండా ఉంటుంది. బీడ్స్ అట్లాంటివి కొంచెం కుందన్స్ అలాంటి హెవీ వర్క్ చేసుకున్నా కూడా జారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చైన్ స్టిచ్ మీద జిగ్జాగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనము చైన్ విత్ జిగ్జాగ్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే మనం చైన్ స్టిచ్చే కావాలనుకుంటే కనుక ఫస్ట్ ఒక లైన్ చైన్ స్టిచ్ వేసాం కదా, దాని పక్కనే ఇంకొక లైన్ చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ నెట్ క్లాత్ అనేది కట్ చేసుకుంటే మనకి అక్కడ 2 చైన్స్ ఉంటాయి కాబట్టి తర్వాత కట్ చేసుకుంటే నెట్ క్లాత్ అనేది జారిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇట్లా చైన్ విత్ జిగ్జాగ్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 లైన్స్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ చైన్ విత్ జిగ్జాగ్ స్టిచ్ ఈ విధంగా కంటిన్యూ చేసుకోవచ్చు. నేను ఈ చైన్ పక్కనే ఇంకొక లైన్ చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా 2 లైన్స్ చైన్ స్టిచ్ చివరి వరకు వేసేసుకోవాలి ఇదే విధంగా. నేను ఇక్కడ 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసేసి కంప్లీట్ చేసేసాను. తర్వాత ఇట్లా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అవుట్లైన్ ఇక్కడ చైన్ స్టిచ్ వేసాం కదా, ఈ థ్రెడ్ని ఈ విధంగా కట్ చేసుకొని అక్కడ స్టిచ్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు కట్టర్ కానీ లేదంటే సిజర్ కానీ తీసుకుని ఇక్కడ ఈ చైన్ స్టిచ్ పక్కన ఉన్న ఈ ఎక్స్ట్రా నెట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. కట్టర్ అయితే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది కట్ చేసుకోవటానికి, లేదంటే ఇట్లా సిజర్స్తో కట్ చేసుకోండి. ఆ చైన్ స్టిచ్ పక్కనే ఎక్స్ట్రా క్లాత్ అనేది లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చైన్ స్టిచ్ పక్కన
ఎంత క్లాత్ ఉందో ఆ క్లాత్ అంతా, నెట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కనిపించకుండా ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా పైన ఉన్న ఈ ఎక్స్ట్రా నెట్ క్లాత్ని కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రేమ్ని బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని మనకు నెక్ లోపల ఉన్న బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు అక్కడ పీచులు రాకుండా మనము ఆ చైన్ స్టిచ్ పక్కన ఇట్లా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకోవాలి. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకుని ఇది కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు ఉండాలి. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకున్న తర్వాత కట్ చేస్తే కనుక అక్కడ క్లాత్ దగ్గర మనం కట్ చేసినప్పుడు పీచులు రాకుండా ఉంటుంది. సో ఇట్లా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక నీడిల్ తీసుకుని ఇక్కడ సెంటర్లో ఇట్లాగా ఒక హోల్ చేసి తర్వాత ఇక్కడ క్లాత్ని కట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం క్లాత్ కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కింద నెట్ క్లాత్ పట్టుకోకుండా ఓన్లీ ఈ బ్లౌజ్ క్లాత్ మాత్రమే జాగ్రత్తగా ఈ విధంగా కట్ చేయాలి. ఆ చైన్ పక్క నుంచి నీట్గా చైన్ పక్కన క్లాత్ ఏమీ లేకుండా చైన్ పక్క నుంచి కట్ చేసుకోవాలి. సో ఇలా నీట్గా ఈ బ్లౌజ్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టాం కాబట్టి మనకు అక్కడ పీచులు ఏమీ రాలేదు, నీట్గా కట్ అయిపోయింది. సో ఫ్రంట్ సైడ్ మనకి ఇట్లా కనిపిస్తుంది నెట్ క్లాత్ అనేది. మీరు కింద ఉన్న ఈ బ్లౌజ్ క్లాత్ని కట్ చేసినప్పుడు ఏదైనా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా కనిపిస్తుంది అనుకుంటే కనుక ఇప్పుడు ఫస్ట్ వేసిన చైన్ స్టిచ్ ఉంది కదా, దాని పక్కనే ఇంకొక లైను చైన్ స్టిచ్ వేసుకుంటే కనుక ఆ లోపల ఈ కింద ఉన్న బ్లౌజ్ క్లాత్ అనేది కనిపించకుండా ఉంటుంది. తర్వాత మనకి అవుట్ సైడ్ నెట్ క్లాత్ కట్ చేసాం కదా, ఆ కొంచెం ఇక్కడన్నా నెట్ క్లాత్ కనిపిస్తే దాని పక్కన ఒక లైన్ చైన్ స్టిచ్ కానీ లేదంటే ఇలా బీడ్స్ కానీ ఏదైనా స్టిచ్ చేసుకుంటే కనుక అక్కడ క్లాత్ అనేది కనిపించకుండా ఉంటుంది. సో మనం ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఈ పక్కన ఏదో ఒకటి స్టిచ్ వేసుకుంటాం కాబట్టి అక్కడ నెట్ క్లాత్ అనేది కనిపించకుండా ఈ విధంగా నీట్గా వస్తుంది. సో నేను ఇక్కడ బీడ్స్ ఒక లైన్ స్టిచ్ చేసేసాను. ఇట్లాగా పైన మనము స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ నెక్ వరకు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇట్లా మనము ఈ నెట్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. తర్వాత మనము ఈ నెట్ క్లాత్ మీద కూడా ఏదైనా వర్క్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో సింపుల్గా నేను అక్కడ పర్ల్స్తో ఒక రౌండ్ మోటిఫ్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఇట్లాగా. సో మీరు ఇట్లా చిన్న చిన్నగా ఏదైనా మోటివ్స్ స్టిచ్ చేసుకోవాలంటే స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే బీడ్స్ లైన్స్ అలా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా డిజైన్ థ్రెడ్తో ఏదైనా డిజైన్ స్టిచ్ చేసుకోవాలనుకున్నా కూడా మనం ఈ నెట్ క్లాత్ మీద స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా మనము బ్యాక్ నెక్కి లేదంటే హ్యాండ్స్కి కానీ లేదంటే బ్యాక్ నెక్లో అక్కడక్కడ చిన్న చిన్న డిజైన్స్ కానీ మనం నెట్ క్లాత్ అటాచ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.